హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణలో 564 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలో వస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి. అయితే ఈ 564 ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ క్యాబినెట్ అనేటువంటిది ఆమోదం తెలపడం జరిగిందనమాట అండి. ఆమోదం తెలిపి దీనికి దేని ద్వారా రిక్రూట్మెంట్ చేయాలనేటువంటిది కూడా పూర్తి వివరాలు అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. సో తెలంగాణలో 564 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఈ 564 ఉద్యోగాలు అనేటువంటిది ఒకే క్యాడర్ నుంచి వస్తున్నాయా లేకపోతే సపరేట్ నుంచి వస్తున్నాయా అనేటువంటి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 564 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలకు దేనికి సంబంధించి అని మనం చూసుకున్నట్లయితే కనుక వైద్య ఆరోగ్య శాఖలో చూసుకున్నట్లయితే కనుక 434 పోస్టుల మంజూరీకి మంత్రి మండలి ఆమోదం అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ 434 ఉద్యోగాల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ 434 ఉద్యోగాలు అనేటువంటిది ఇటీవల ఏర్పాటు చేసినటువంటి కొత్త 14 నర్సింగ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో నర్సింగ్ కళాశాలలో ఒక్కొక్క కళాశాలకు వచ్చేసి 31 చొప్పున మనం చూసుకున్నట్లయితే కనుక 434 ఉద్యోగాలు అనేటువంటిది మనకి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ నుంచి రావడం జరిగింది అనమాట. సో 4 ఉద్యోగాలు వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖ నుంచి వస్తే ఇంకో మరో మిగతా 130 పోస్టులు చూసుకున్నట్లయితే కనుక 130 పోస్టులు అనేటువంటిది వాటర్ డిపార్ట్మెంట్ నుంచి జలమండలి నుంచి మనకి రావడం జరిగింది అనమాట అండి. ఈ 130 పోస్టులు చూసుకున్నట్లయితే కనుక మేనేజర్ పోస్టులు అనేటువంటిది ఉన్నాయి, అలాగనే ఇంజనీర్ పోస్ట్ అనేటువంటిది ఉందన్నమాట అండి. ఇంజనీర్ పోస్ట్ అనేటువంటిది ఉండడం జరిగింది. సో ఈ రకంగా మొత్తం 434 ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలో 130 ఉద్యోగాలు వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక వాటర్ డిపార్ట్మెంట్లో మెట్టుకు మనం చూసుకున్నట్లయితే కనుక 564 ఉద్యోగాలు అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది వస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. చూసినట్లయితే వీటిని టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు సన్నాహాలు అనేటువంటిది చేపడుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. టీజీపీఎస్సీ ద్వారా వీటిని చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఇటీవల చూసినట్లయితే కనుక పారా అథ్లెటిక్ దీప్తి జివాన్జీకి చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ గ్రూప్ 2 ఉద్యోగం వేయడం జరిగింది. ఎక్సైజ్ శాఖలో దీప్తికి ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా లెజిస్లేటివ్ సెక్రటరీ విభాగంలో 9 రెగ్యులర్ పోస్టులను మంజూరు అనేటువంటి చేయడం జరిగింది అనమాట. రాష్ట్రంలో 27 డివిజనల్ అకౌంట్స్ అధికారులు గ్రేడ్ 2 పోస్టులను గ్రేడ్ 1కు ఉన్నతీకరించడం జరిగింది అనమాట అండి. జిహెచ్ఎంసీ యాక్ట్కు క్యూర్ ఏరియా పరిధిలో అవుట్డోర్ అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్ పాలసీని మంత్రిమండలి ఆమోదం తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక 564 ఉద్యోగాలు అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఒకటి వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖ నుంచి రావడం జరిగింది, ఒకటి వచ్చేసి మనకి జలమండలి నుంచి రావడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి పోస్టుల వారికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, శాలరీ, అప్లికేషన్ విధానం ఇదన్నిటిని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు కనుక మీ డివైస్లో పొందుకోవాలనుకున్నట్లయితే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.